Hi to all, welcome to my YouTube channel Adi963 Creations. Please do like, share and subscribe my YouTube channel. ఎన్నో రకాల పచ్చడి చేస్తుండొచ్చు. ఈరోజు హెల్దీ పచ్చడి, చాలా టేస్టీకరమైన పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం. అంటే ఆకుకూర అందరికీ డైరెక్ట్గా తినడానికి ఇష్టం ఉండదు. ఇలా పచ్చడి చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఓ పెద్ద సైజు ముందుగా స్టవ్ మీద బాండి పెట్టి కొంచెం ఆయిల్ వేసి 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఒక 5 or 6 పీసెస్గా కట్ చేసి ఆయిల్లో వేపుకోవాలి. అలాగే ఒక 10 నుంచి 15 కారంని బట్టి మనం అడ్జస్ట్ చేసుకొని మిరపకాయలను కూడా కట్ చేసేసి వేపుకోవాలి. కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా మగ్గుతుందండి, అందుకే ముందు అది వేయాలి. వేసిన తర్వాత అలాగే ఒక 4-5 టమాటాలు కూడా 4 పీసెస్కి కట్ చేసుకొని అవి కూడా మగ్గేటట్టు వేపుకోవాలి. అందులోనే జీలకర్ర కూడా వేసి వేపుకోవాలి అవి మగ్గేంత వరకు. ఫ్లేవర్ మంచిగా రావడం కోసమని ఇవి వెల్లుల్లి ఉంటాయి కదండి, వెల్లుల్లి కూడా వేసి బాగా మగ్గేదాకా వాటిని కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో, లేకపోతే అడుగంటిపోవడం వల్ల మాడిన వాసన వస్తుంది. అందుకే బాగా వేపుకోవాలి. వేపుకున్న తర్వాత ఆల్మోస్ట్ వేగిన తర్వాత నేను ఇక్కడ 2 కట్టలు తోటకూర తీసుకున్నాను అండి. తోటకూర చిన్నగా కాడలతో సహా మనం వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. బాగా సన్నగా కట్ చేసుకోవాలి. కడిగి 1కి 2 సార్లు మంచిగా నీట్గా కడగాలి. నీరంతా వంపేసి ఏ నీరు ఉండకుండా వాడ్చుకోవాలి. వాడ్చుకున్న తర్వాత వేయాలి, లేకపోతే మట్టి వాసన కూడా వచ్చిద్దండి. నీట్గా వాష్ చేసిన తర్వాత వేసి ఈ ఉడకబెట్టిన టమాటా, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి మిశ్రమంలో వేసేసి బాగా మగ్గనివ్వాలి. మనం ఎక్కువ క్వాంటిటీలో వేస్తే అది ఉడికేసరికి సగం దాకా వచ్చిద్ది. బాగా ఉడికి మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి అడుగంటకుండా. అడుగంటితే కొంచెం టేస్ట్ మారుతుంది. అడుగంటకుండా మనం కలుపుతూ ఉంటే అది మంచి ఫ్లేవర్ఫుల్గా కూడా ఉంటుంది. అంటే అన్నిటికీ ఆ తోటకూర ఫ్లేవర్ అనేది పడుతుంది. తర్వాత మనం చల్లారిన తర్వాత అదంతా మనం మిక్సీ పట్టేయాలి. మిక్సీ పట్టిన తర్వాత బాండి మళ్ళీ పెట్టుకొని కొంచెం పోపు వేయాలి. కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు ముందుగా మనం ఏం వేయాలంటే ఎండుమిర్చి వేస్తే ఎండుమిర్చి తొందరగా వేగదు కాబట్టి ముందు అవి వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు కూడా వేసుకొని జీలకర్ర, ఆవాలు అన్నీ వేసుకొని వేపుకోవాలి. కొంచెంగా మంచిగా ఎండుమిర్చి అనేది బాగా ఫ్రై అయ్యేలాగా చూడాలి. అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలండి. మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలిపిన తర్వాత ఇందులోకి మనం ముందుగా మిక్సీ పెట్టుకున్న తోటకూర పచ్చడి అనేది యాడ్ చేయాలి. యాడ్ చేసి ఒక 5 minutes లో ఫ్లేమ్ మీద పెడితే మంచిగా ఫ్రై అవుతుంది. ఈ తాలింపు అనేది కూడా మంచిగా దానికి పడుతూ మంచి టేస్ట్ వస్తుంది. మధ్య మధ్యలో ఈ శనగపప్పు, మినపప్పు తగలడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది. పచ్చడికి చాలా బాగుంటుంది. పచ్చడికి లాస్ట్లో దించే ముందు పచ్చి ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకున్నాం అనుకోండి, మంచి ఫ్లేవర్గా మనం తినేటప్పుడు ముద్దకి అవి తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మళ్ళీ తినాలనిపిస్తుంది. ఒక ప్లేట్ అన్నం తినేవాళ్ళు 2-3 ప్లేట్లు అన్నం తినేంత టేస్టీగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ పచ్చడిని ఒకసారి ట్రై చేయండి. ఈ పచ్చడి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో, మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ Adi963 Creations.